అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, ఇవాల్టి రీడింగ్ వచ్చేసి మన రొటీన్ రీడింగ్స్‌తో కన్నా కొంచెం డిఫరెంట్‌గా చేద్దాము అని నేను అనుకున్నాననమాట. సో, అందుకని ఈ రీడింగ్. ఈ రీడింగ్‌లో మనము తొందరలో మీ లైఫ్‌లో ఎలాంటి ఎక్సైటింగ్ థింగ్స్ జరగబోతున్నాయి. లైక్ సేమ్ ఓల్డ్ కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఏం జరగబోతున్నాయి అన్నది చూద్దాము. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదొచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అనమాట. చూద్దాం మరి యూనివర్స్ మీకోసం ఏం మెసేజ్ చెప్తుంది, మీరు ఏం చేయాలని చెప్తుందో ఈ రీడింగ్లో. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ వీడియోస్ని లైక్ చేస్తున్నందుకు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు అండ్ కామెంట్స్ ద్వారా మీ ఒపీనియన్ని నాకు తెలియజేస్తున్నందుకు. ఐ రియలీ అప్రిషియేట్ దట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే ఎప్పుడు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ నో యూ విల్ డూ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. చూద్దాం మరి యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి, ఎలాంటి ఎక్సైటింగ్ థింగ్స్ జరగబోతున్నాయి అని చెప్పేసి. ఇది చాలా క్విక్ రీడింగ్ అనమాట. ఓకే, 10 ఆఫ్ స్వోర్డ్స్. ఈ స్వోర్డ్స్ మనకి మళ్ళీ ఇప్పుడు వచ్చింది. 3 ఆఫ్ స్వోర్డ్స్, క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్. మై గాడ్, త్రీ కార్డ్స్, 3 వచ్చేసి స్వోర్డ్సే ఉంది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ స్వోర్డ్స్. వాట్ ఈస్ దిస్? స్వోర్డ్స్ ఎనర్జీ. మనకి లాస్ట్ 2 days స్వోర్డ్స్ ఎనర్జీ రాలేదు, మళ్ళీ ఈరోజు వచ్చేసింది. ఇట్స్ నాట్ నెగిటివ్, ఎందుకంటే మన రీడింగ్ థీమ్ వచ్చేసి డిఫరెంట్ కాబట్టి. ఓకే, ఆల్ డిపెండ్స్ అపాన్ దాట్. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ మనం ఇక్కడ మాట్లాడేద్దాము. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే, మన రీడింగ్లో చూస్తూనే ఉన్నాము. 10 ఆఫ్ స్వోర్డ్స్, 3 ఆఫ్ స్వోర్డ్స్. ఇట్స్ ఓకే టు క్రై. 3 ఆఫ్ స్వోర్డ్స్ చూపిస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను మీ ఎమోషన్స్ నిన్న రీడింగ్లో హై ఉంటుంది అని చెప్పేసి. ఈధర్ ఒక్కసారిగా నవ్వుకోవడము, హ్యాపీనెస్, ఒక్కసారిగా బాధపడిపోవడము, ఇలా అనమాట. చాలా చాలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంది ఎమోషన్స్, హై అండ్ లో, ఇలా అనమాట. బ్యాలెన్స్ అనేది లేదు. సో ఇక్కడ క్లియర్లీ తెలుస్తుంది, యూనివర్స్ కూడా చెప్తూ ఉంది, చాలామంది 3 ఆఫ్ స్వోర్డ్స్తో చాలా చాలా బాధపడుతూ ఉన్నారు. నాకు తెలిసి ఇక్కడ రీసెంట్లీ కొంతమందికి ఏదో తెలియని నిజం తెలియడము, లైక్ సమ్ సార్ట్ ఆఫ్ ట్రూత్ ఏదో తెలిసింది, మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిండొచ్చు ఫ్రెండ్స్ ద్వారా, లేకపోతే మీరే చూసి తెలుసుకోవడము. సమ్ ఇన్ఫర్మేషన్ ఏదో వచ్చింది, మిమ్మల్ని చాలా హర్ట్ చేసింది ఇక్కడ. సో దీనివల్ల ఏంటంటే మీరు ఎందుకు ఇంత లైక్ నేనేం తప్పు చేశాను, ఏంటిది అసలు అని చెప్పేసి అనమాట. కొంతమందికి ఏంటంటే అవతల పర్సన్, లైక్ పీపుల్ అరౌండ్ యూ కొంచెం మిమ్మల్ని తక్కువ చూడడం అనమాట. అంటే మీ వర్త్ మీకు తెలుసు మీరేంటి అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏంటంటే లైక్ కొన్నిసార్లు మనుషులు ఏమనుకుంటారంటే సర్కాస్టిక్గా మాట్లాడుతూ అవతల వాళ్ళని మనము జోకే కదా అని అనుకుంటారు, కానీ అవతల పర్సన్ ఎంత హర్ట్ అవుతున్నారు అని అసలు ఆలోచించరు. అందుకనే మనం కొన్ని థింగ్స్లో జోక్ అయినా సరే చేయకూడదు. ఐ బిలీవ్ దట్. అలా జోక్ చేస్తున్నారని వాళ్ళు అనుకుంటారు, కానీ యువతల వాళ్ళకి బాగా హర్ట్ అవుతూ ఉంటుంది అనమాట. రైట్. సో ఇలాంటిది ఏదో చిన్న చిన్న థింగ్స్ కూడా జరుగుతూ ఉన్నట్లుంది. పర్పస్లీ పిన్ పాయింట్ చేసి చెప్పడము, ఇంట్లో వాళ్ళ అయ్యండని అవనివ్వండి, ఆఫీస్లో అవనివ్వండి, ఫ్రెండ్స్ అవనివ్వండి, వేరే ఎవరైనా అవనివ్వండి. సో మీకు నచ్చింది అనిపిస్తుంది ఇక్కడ, కానీ వాళ్ళు ఏంటంటే వచ్చి పిన్ పాయింట్ చేసి ఇది బాగాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీ వే ఆఫ్ ఉండడం మీకు నచ్చుతుంది, వాళ్ళు వచ్చి ఏంటి ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, లైక్ పాయింట్అవుట్ చేయడం అనమాట. సో సంథింగ్ అలాంటిది ఏదో అలాంటిది కూడా జరిగిండొచ్చు, చాలామందికి చూపిస్తుంది అనమాట. ఇక్కడ 3 ఆఫ్ స్వోర్డ్స్తో బాగా హర్ట్ అయ్యారు. ఇదర్ సమ్ ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల హర్ట్ అవ్వడము, లేకపోతే అవతల వాళ్ళు ఎందుకు ఇలా అనుకుంటున్నారు, అసలు ఏంటిది, నేనెందుకు ఇక్కడ స్టక్ అయి ఉన్నాను అన్న థాట్ అనమాట. ఓకే, మీరు ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఎనర్జీతో ఎప్పటికైనా సరే నేను ఒక లైన్ చెప్తాను మీకు. ఎవ్రీబడి ఈజ్ అగ్లీ టు లైక్ సమ్వన్ ఎల్స్ అనమాట. ఓకే, మనము ప్రతి ఒక్కరము ఎవరికో ఒకరికి నచ్చము. రైట్, అందరికీ నచ్చాలన్న అసలు ఉద్దేశం లేనేలేదు, ఎవరికో ఒకరికి మనం నచ్చమన్నమాట. సో సేమ్ థింగ్ ఇక్కడ మీరు మేబీ ఇక్కడ నాకు తెలిసి ఏమవుతుందంటే 3 ఆఫ్ స్వోర్డ్స్తో మీరు ఒకరికి స్పెసిఫిక్ పర్సన్కో లైక్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి నచ్చాలి అని ఎక్స్పెక్ట్ చేసినట్లు ఉన్నారు. అది అలా జరగలేదు, లైక్ రివర్స్ అయిపోవడం అనమాట 3 ఆఫ్ స్వోర్డ్స్తో. సో ఇక్కడ అందుకని ఇక్కడ ఏంటంటే బాధ. నేను ఐ అండర్స్టాండ్. ఇది చాలామందికి ఎలా అంటే ఓకే వేరే వాళ్ళకి నచ్చలేదు, వేరే థింగ్స్ ఇలా జరగలేదు నేను ఎక్స్పెక్ట్ చేసినట్లు, ఐ అండర్స్టాండ్. బట్
మనం కోరుకున్న వాళ్ళు మనకి నచ్చలేదు అని చెప్తే, లేకపోతే ఏదైనా పాయింట్ ఔట్ చేస్తే బాధ అనిపిస్తుంది గదా! అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతూ ఉన్నట్టున్నారు ఇక్కడ. సో, అది తెలుస్తుంది ఇక్కడ. సో, ఇట్స్ ఓకే. ఇట్స్ లైక్ నేను మళ్ళీ చెప్తున్నాను గదా! కొన్ని సార్లు దాని నుంచి బయటికి రావడము, అది యాక్సెప్ట్ చేయడం కొంచెం కష్టం అనమాట. బట్ మనం దీనికి ఏం చేద్దామో చూద్దాము. దాని గురించి యూనివర్స్‌ని అడుగుదాము. అండ్ అదొకటి గాదు 10 ఆఫ్ స్వర్డ్స్ హర్ట్ పీపుల్ చెప్తున్నానా? హర్ట్ పీపుల్. పీపుల్ చాలా చాలా హర్ట్ చేస్తూ ఉన్నట్లున్నారు. ఓకే. ఎస్పెషల్లీ ఈ ట్రూత్ ఎప్పుడంటే అనిపిచ్చేది, అరే! నేను ఇంతవరకు మొత్తం అందరూ సేమ్ లైక్ చాలా బావుంటారు అనుకోవడము. ఇది స్పెషల్లీ ఎప్పుడు జరుగుతుందంటే ఆహ్, ఆహ్, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. లైక్ వర్క్‌కి వెళ్లారు మీరు. అక్కడ నాకు జరిగింది నేను చెప్తాను. అందరికీ ఇంగ్లీష్ బాగా మాట్లాడడం వచ్చు. ఓకే. ఆహ్, నేను ఆడ్ వన్ ఔట్ లాగా ఉండేదాన్ననమాట. ఏదోలా అనిపిచ్చేది. నన్ను తక్కువ తీసి పారేశారు స్టార్టింగ్‌లో ఇప్పుడు గాదు. లైక్ యూ నో చాలా టైమ్ బ్యాక్. సో, అదేంటంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి. లైక్ యూ నో ఈ పర్సన్ ఆహ్, న్యూ కదా! వాళ్ళకి తెలీదు గదా! అని చెప్పేసి. కానీ సమ్ పీపుల్ వాళ్ళేం చేస్తారంటే వాళ్ళే గొప్ప అని అనుకోని లైక్ యూ నో నాకు అది తెలుసు, ఇది తెలుసు అని అవతలోళ్ళని తక్కువ చేసి చూపిస్తారనమాట. యాక్చువల్లీ ఎంపాత్స్, లైట్ వర్కర్స్ అలాంటి వాళ్ళు దాని వల్లనే లైక్ యూ నో ప్రిపేర్ అయ్యేది. యూనివర్స్ ప్రిపేర్ చేయిస్తుంది. ఎందుకంటే వాళ్ళంత పెయిన్ వెళ్ళిన తర్వాతే వాళ్ళకింకా అవతల వాళ్ళు అలా ఫీల్ అవ్వకూడదు అని చెప్పేసి లైట్ వర్కర్స్ లాగా ఇంకా హెల్ప్ చేయడానికి లైక్ యూ నో యూనివర్స్ పంపిస్తుందని అర్థం చేసుకోండి. ఓకే. మీలో కూడా చాలామంది లైట్ వర్కర్స్ ఉన్నారని నాకు తెలుసు. ఎందుకంటే నేను మీ కమెంట్స్ చూస్తూ ఉంటానా, చాలా స్వీట్‌గా అనిపిస్తుంది నాకి. నిన్న మంచి టైం దొరికింది. ఆల్మోస్ట్ చాలా మందికి రిప్లై ఇచ్చాననుకుంటా. చాలా బాగా అనిపిస్తుంది. లైక్ యూ నో వెరీ స్వీట్ వర్డ్స్ చెప్పడం అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే మీకు తెలుసు ఆ పెయిన్ గురించి. బాధ గురించి తెలుసు. అసలు ఏంటి ఎంపాథిక్‌గా ఉండడం అంటే అవతల వాళ్ళ మిమ్మల్ని మీరు చూసి అర్థం చేసుకొని చెప్పడం అనమాట. రైట్. సో, మీరు రైట్ నౌ ఇక్కడ ఏదో ఫీల్ అవుతున్నారు. ఓకే. నేను ఇంత హెల్ప్ చేస్తున్నాను, బావున్నాను. కానీ అదే సేమ్ నాకి దొరకట్లేదే అన్న ఫీలింగ్‌లో అనమాట. సో, ఇట్స్ ఓకే. ఇక్కడ యూనివర్స్ మనం ఎక్సైటింగ్ థింగ్ గురించి మాట్లాడుతున్నాం గదా! లెట్ మీ ఇది అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. సో, ఏదైతే పెయిన్ ఉందో అది ఎండ్ అయిపోతుంది. ఓకే. 10 ఆఫ్ స్వర్డ్స్‌తో. నేనెందుకు ఎండ్ అవుతుందంటే నేను ఇక్కడ ఒకటి మాట చెప్తాను మీకు. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ మనకి ఈ రీడింగ్‌లో లాస్ట్ కార్డ్ ఉంది. క్వీన్ ఆఫ్ స్వర్డ్ ఎవరంటే షీ వోంట్ లైక్ ఎవ్వరి మాట వినదు. తనకు నచ్చింది, తన డెసిషన్ కరెక్ట్ అయితే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చాలా అనలిటికల్‌గా థింక్ చేసి ఎమోషన్స్‌ని పక్కన పెట్టి ఆన్సర్ అనేది డిసైడ్ చేస్తుందన్నమాట. ట్రూత్ లైక్ జస్టిస్ జడ్జ్ ఉంటారు కదా! తప్పదు. పార్షియాలిటీ లేకుండా న్యాయం అనేది చేయాలి అన్నది తన థాట్ అనమాట. ఓకే. సో, కాబట్టి ఇక్కడ ఏం తెలుస్తుందంటే యూనివర్స్ నుంచి మెయిన్ మెసేజ్ ఏంటంటే మీలో చాలామంది ఈ 3 ఆఫ్ స్వర్డ్స్, 10 ఆఫ్ స్వర్డ్స్ ఉంది చూడండి. అది వేరే వాళ్ళు కాజ్ చేస్తున్నా మీరు అది అఫెక్ట్ అవ్వనివ్వకుండా మీరేంటంటే అనేవాళ్ళు అంటారు. మీరు చాలామంది చాలా ఎక్స్‌పీరియన్స్ చేసుండొచ్చు. నాకు తెలిసి ఇది ఫస్ట్ టైమ్ కాదనుకుంటాను. కొంతమందికి ఫస్ట్ టైమ్ కూడా అయ్యుండొచ్చు. కొంతమందికి మీరు చాలామంది ఆల్రెడీ వేరే వాళ్ళు అనడము, తక్కువ చూపించడము ఇలా కొంచెం వరకు జరిగింది. జరిగిన తర్వాత మీరిప్పుడు డిసైడ్ అవుతున్నారనమాట. నేనెందుకు వాళ్ళ మాటలు పట్టించుకుంటున్నాను, వీళ్ళనేది నా లైఫ్ నా చేతిలో ఉంది. నేను డిటర్మినేట్ చేయాలి. సో, దానికి వాళ్ళు అన్నదానికి నేను బ్యాడ్‌గా ఫీల్ అవ్వాలా? లేకపోతే వాళ్ళకి లైక్ యూ నో వాళ్ళ నుంచి దూరం వెళ్ళిపోవాలా? అన్నది మీ డెసిషన్ తీసుకుంటున్నారనమాట క్వీన్ ఆఫ్ స్వర్డ్స్‌తో. సో, ఇక్కడ ఒక పాజిటివ్ థింగ్ చాలా చాలా క్లియర్‌లీ తెలుస్తుంది ఏంటంటే ఈ రీడింగ్‌లో మీరు వేరే వాళ్ళ నుంచి ఎవరైతే మిమ్మల్ని 3 ఆఫ్ స్వర్డ్స్ మీ వాల్యూ మీకు ఇవ్వట్లేదు. మీరు నేనేదో స్టేటస్‌లో పెట్టాననుకుంటాను ఇన్‌స్టాగ్రామ్‌లో. లాస్ట్‌లో చెప్తాను. సో, దీని నుంచి బయటికొస్తున్నారు. ఓకే. ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఎప్పుడైతే మనము అవతల వాళ్ళ ఒపీనియన్ నుంచి బయటికొచ్చేసి స్టెప్ తీసుకొని లైక్ ఆ డోర్ ఓపెన్ చేసుకొని బయటికొచ్చామంటే ఆటోమేటిక్‌గా మీరు డిఫరెంట్ అయిపోయారు. ఆటోమేటిక్‌గా మీరు ఆ డార్క్ నెగెటివ్ సైడ్ నుంచి లైట్‌లోకి ఎంటర్ అయ్యారనమాట. రైట్. సో, ఫస్ట్ థింగ్ ఫస్ట్ అది జరగబోతుంది. ఓకే. అది ఎక్సైటింగ్ థింగ్ యాక్చువల్లీ. యూ నో వాట్ మన లైఫ్ నుంచి టాక్సిక్ పీపుల్ వెళ్ళిపోయారు. మనం బలవంతంగా వచ్చేసినా గూడా వాళ్ళ నుంచి వద్దు మనకి అనుకోవడం ఎంత లైట్‌గా ఫీల్ అవుతుందంటే లిటరల్లీ మీరు నేనిది నోటీస్ చేశాను. మనం హీల్ అవుతున్న టైంలో హీల్ అవ్వకముందు హార్ట్ చాలా హెవీగా ఫీల్ అవుతుంది. ఎలా అంటే మనం ఏమైనా వెయిట్ గెయిన్ అయ్యామా అన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే. నేను నిజంగా చెప్తున్నాను. ఏంటి ఇంత హెవీనెస్ అని. ఎందుకంటే అది బాధ. మనసులో ఆ 3 ఆఫ్ స్వర్డ్స్, ఈ 10 ఆఫ్ స్వర్డ్స్ బాధ వల్ల హెవీనెస్ అనేది ఉంటుందన్నమాట.
ఒక్కసారి మనం అది ఒక్కొక్కటి ఎరైజ్ చేస్తూ, చేస్తూ వచ్చామనుకోండి, లాస్ట్‌లో మనకు తెలిసిపోతుంది. మనకు తెలుసు. యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఐ యామ్ వెరీ ష్యూర్. ఒక్కసారి నేను ఇది రిమూవ్ చేయాలని డిసైడ్ కావడమే ఫస్ట్ స్టెప్. అయిన వెంటనే చాలా లైట్‌గా ఫీల్ అవుతారు. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. రియల్లీ. ఓకే. ఎలా ఫీల్ అవుతారంటే అసలు ఎంత లైట్ ఉంటుందంటే మీ హార్ట్ మీ మీ మొత్తం మీరు తేలిపోతున్నట్లు ఫీలింగ్ వస్తుందనమాట. ఓకే. కానీ అది చేయాలంటే మీరు డిసైడ్ అవ్వాలి. నేను నేను రిలీజ్ చేయాలా? లేకపోతే ఈ బర్డెన్‌ని క్యారీ చేయాలా అని చెప్పేసి. ఓకే. మీరు ఆల్రెడీ ఇక్కడ ఇంకా ఉంది. 3 ఆఫ్ స్వోర్డ్స్, 10 ఆఫ్ స్వోర్డ్స్ పోయిందని చెప్పను. మేబీ ఈ రీడింగ్ వల్ల మీరు డిసైడ్ అవ్వచ్చు. లైక్ నాకెందుకు నేను ఎందుకు క్యారీ చేయాలి? ఐ విల్ లెట్ గో అని చెప్పేసి. సో మీరు అది డిసైడ్ అయిన వెంటనే లైట్‌గా ఫీల్ అవ్వడం అనమాట. అది డిసైడ్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఫస్ట్ థింగ్ డూ లెట్ మీ నో. మీరు కమెంట్స్‌లో ఖచ్చితంగా చెప్పండి. లైక్ ఐ లెట్ గో ఆఫ్ ద బర్డన్స్. ఓకే. ఐ లెట్ గో ఆఫ్ ద బర్డన్స్. ఈ రీడింగ్‌కి మన అఫర్మేషన్ వచ్చేసి అదనమాట. అది లెట్ గో చేయాలి అని అనుకున్న థాట్ ఒక్కటే చాలు చూడండి. నేను మీకు నిజంగా చెప్తున్నాను. ఆ థాట్ ఒక్కటే చాలు మనల్ని లైట్ ఫీల్ అవుతుంది. నోటీస్ చేస్తూ ఉండండి. మీలో మీకే చేంజెస్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే. సో లెట్ గో ఆఫ్ ద బర్డన్స్. ఇప్పుడు మనము మరి ఎక్సైటింగ్ న్యూస్ ఏమొస్తుందో చూద్దాము. సో యాహ్! ఇట్స్ ఓకే. ఫైన్. ఇలాంటివన్నీ ఒక్కొక్కసారి జరగాలి. రైట్. యూనివర్స్ నుంచి మనకి మైండ్ క్రియేషనే దానివల్ల డ్యుయాలిటీ. ఓకే. డ్యుయాలిటీ. ఎందుకంటే మనము హ్యాపీనెస్ అనేది తెలుసుకోవాలి అని అంటే ఆల్రెడీ మనం సాడ్ అనేది చూసుండాలి. అన్‌కండిషనల్ లవ్ తెలుసుకోవాలంటే అన్‌కండిషనల్ హేట్రెడ్ కూడా మనము ఫేస్ చేసి ఉండాలి. రైట్. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. ఇది కొంచెం డీప్ సబ్జెక్ట్. మనం ఎప్పుడైనా డిస్కస్ చేద్దాము. సో దానివల్ల అనమాట మీరు ఎంత బాధపడుతున్నారు 3 ఆఫ్ స్వోర్డ్స్ అంటానంటే అంతే హ్యాపీనెస్ మీరు సూన్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు అని అనుకోండి. డెఫినెట్లీ క్లెయిమ్ చేయండి. ఈ నేను ఏదైతే చెప్పానో ఇప్పుడు ఆ హ్యాపీనెస్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారని 100% నేను చెప్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను. నేను ఏది ఊరికి చెప్పను. మేబీ మీరు తొందరగా అర్థం చేసుకొని ఇప్పుడే రిలీజ్ చేశారనుకోండి, వితిన్ 1 వీక్లో మీరు ఈ చేంజెస్ని చూడొచ్చు. లేదు మీరు ఇంకా రెసిస్టెన్స్తో ఉన్నారు మెల్లిగానంటే కరెంట్ పోయింది. మీరు మెల్లిగా చూస్తారనమాట. 1 సెకండ్. కరెంట్ పోయింది. డోర్ ఓపెన్ చేస్తాను. ఐ హోప్ ఇది కొంచెమన్నా కనిపిస్తుందని అనుకుంటున్నా. సో ఎనీవే, సో అంత పెయిన్ నుంచి బయటకు వస్తే అంతే హ్యాపీనెస్ ఉంటుందని మాత్రం క్లియర్లీ యూ హ్యావ్ టు బిలీవ్. ఓకే. డెఫినెట్లీ చూపిస్తుంది ఇక్కడ. యాక్చువల్లీ బిగ్ లెసన్స్. పీపుల్ మన చుట్టూ ఉన్న వాళ్ళు తెలియకుండానే వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు. వాళ్ళకి తెలీదు. యూనో మనము వాళ్ళకి అలానే లెసన్ నేర్పిస్తున్నాము. వాళ్ళు మనకు అదే విధంగా నేర్పిస్తున్నారనమాట. నాకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఒక టైంలో లైక్ 5-6 ఇయర్స్ బ్యాక్ కొంచెం ఓవర్ వెయిట్ బాగా అనమాట. ఓకే. కానీ మాటలు అనడము, నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని చెప్పడము. చిన్న ఏజ్ కాబట్టి అప్పట్లో అంత అర్థమయ్యేది కాదు. బాగా హార్ట్‌కి తీసుకునేది, బాధపడ్డము. లైక్ అది తెలియకుండానే అవతల వాళ్ళు క్రియేట్ చేయడం అనమాట ప్రాబ్లమ్‌ని. మనం బాగానే ఉంటాము. వాళ్ళు అనడం వల్ల మనకి పిన్ పాయింట్ చేసి నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు అని అంటే మనం హ్యాపీగా ఉన్న వాళ్ళం కూడా అవునేమో నేను అలా ఉన్నానేమో అని నెగిటివ్‌లో వెళ్ళిపోవడం అనమాట. చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయన్నమాట. అది తీసుకోవడము, లైఫ్ స్టైల్ చేంజెస్ లేకపోవడము, లైక్ లిటరల్లీ నాకు ఫిజికల్‌గా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయన్నమాట. అంత డీప్‌గా తగులుతుంది ఒక్కొక్కసారి ఎవరైనా ఎమోషనల్‌గా హర్ట్ చేస్తే. సో మీరు కనుక ఆ ఫేజ్‌లో ఉంటే కంప్లీట్‌లీ కమ్ అవుట్. ఓకే. పీపుల్ మెల్లిగా తెలుస్తుంది మనకి. వీళ్ళు అనేవాళ్ళు అంటూనే ఉంటారు. అది లెసన్ లాగా తీసుకొని, ఒక ఆపర్చునిటీ లాగా తీసుకొని దాని మీద వర్క్ చేసి మనము ముందుకు వెళ్ళిపోవడమే ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే అన్నారో అప్పుడు, ఇప్పుడు వాళ్ళు డిఫరెంట్‌గా అప్రోచ్ అవ్వడం అనమాట. సో పీపుల్ కీప్ చేంజింగ్. వాళ్ళ వేస్ అది డిఫరెంట్‌గా ఉండడం అనమాట. సో అలాంటి దాని నుంచి బయటికి వచ్చేయడమే చాలా చాలా బెస్ట్. టాక్సిక్ సిట్యుయేషన్స్ మనము కొంతమంది పార్ట్నర్సే అనుకుంటాము. లైక్ నేను మీకు చెప్తున్నాను. స్పెసిఫిక్ పర్సనే అనుకుంటాము. నో, దేర్ ఈజ్ సొసైటీ. మనం ఒక సొసైటీలో ఉన్నాం కదా, వాళ్ళు కూడా అనమాట. రైట్. మనం చేంజ్ చేయలేము. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఉండాల్సిందే ఈ దీంట్లో. మనల్ని మనం చేంజ్ చేసుకొని మనం వైబ్రేషన్స్ ఇంక్రీజ్ చేసుకోవడమే దానికి ఆన్సర్. అంతే. రైట్. ఎందుకంటే నాకు ఈ 3 ఆఫ్ స్వోర్డ్స్ చాలా బాధ అనిపిస్తుంది. ఇట్స్ ఓకే. మీరు తొందరలో ఈ క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ డెసిషన్ తీసుకొని
మీరు దాని నుంచి బయటికొచ్చి మీ లైఫ్‌ని మీరు ఎంజాయ్ చేయబోతున్నారు అని మాత్రం తెలుస్తుంది. లాస్ట్ 2 కార్డ్స్ చెప్పనా? ఏస్ ఆఫ్ స్వర్డ్స్ క్లారిటీ రాబోతుంది. 9 ఆఫ్ కప్స్ వావ్! దట్ ఈస్ సో నైస్. ఏస్ ఆఫ్ స్వర్డ్స్‌లో నేను అన్నానా ఇంతకుముందే ఈ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్‌తో మీకు ఒక క్లారిటీ అనేది రాబోతుంది. ఒక ఐడియా అనేది రాబోతుంది. మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటున్నారు. చాలా చాలా క్లియర్ ట్రూత్ అనేది తెలుస్తుందనమాట. ఓకే. అండ్ ఇక్కడ 9 ఆఫ్ కప్స్‌తో సంథింగ్ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ మీకు ఆహ్, లైక్ మీరు కోరుకున్నది యూనివర్స్ మీకు ఇస్తూ ఉంది. యూనివర్స్ టెస్ట్ చేసి చేసి ఇస్తుందనమాట ఫైనల్లీ. మీరెలా అంటే, నేను అనుకున్నది ఇప్పుడు దొరికింది. ఐ యామ్ వెరీ హ్యాపీ అని. నేను ఇంకొక మాట చెప్తాను మీకు. ఇది నాకు జరిగింది చాలా సార్లు. మనం ఏమనుకుంటామంటే సంథింగ్ ఏదో అట్రాక్టింగ్ అయిపోయి, ఇది నాకు నచ్చింది. నాకు ఇదే కావాలి అని అనిపిస్తుంది. బట్ యూనివర్స్ నోస్ బెటర్. నీకు నిజంగా చెప్పాలంటే అది కాదు. వేరే వాళ్ళ ఒపీనియన్స్ వల్ల దేని వల్లనో నువ్వు కావాలనుకుంటున్నావు. దట్ ఈస్ నాట్ బెస్ట్ ఫర్ యూ. దేర్ ఈస్ సంథింగ్ బెస్ట్. నీకు బెస్ట్ ఉండేది ఇంకా, ఇంకా బెటర్‌గా ఉండేది నీకోసం ఉంది. అది పంపించడానికి నేను నీ లైఫ్‌లో ఎదురు చూస్తున్నాను అని చెప్పడం అనమాట. లిటరల్లీ నేను చాలా చాలా ఎగ్జాంపుల్ చూసాను. విత్ డ్రెస్ చిన్న డ్రెస్ కూడా సరే తీసుకుందాం అనుకున్న చాలా జరిగిందనమాట ఇలాంటిది. ఓకే. సో, ఇక్కడ 9 ఆఫ్ కప్స్ మీరు ఏదైతే విష్ అనుకుంటూ ఉన్నారో దట్ ఈస్ నాట్ ఇట్. మీరు అనుకున్న విష్ కాదిది. దానికి బె దానికి దానికన్నా బెటర్‌గా ఏదో ఉంది విచ్ ఈస్ మేకింగ్ యూ మిమ్మల్ని చాలా చాలా ఎమోషనల్‌గా హ్యాపీనెస్ అనేది తీసుకొస్తుందనమాట. మీరు అనుకున్నదైతే కాదు. నేను అంటున్నాను. మీరు ఏదో కోరుకుంటున్నారు. అదే మీ రియల్ హ్యాపీనెస్ ఏమో అనుకుంటున్నారు. బట్ నో. అది కాదు. మీరు కోరుకోనిది, మీకు తెలియనిది యూనివర్స్ మీకిస్తుంది. దానివల్ల మీరు ఇంకా ఎక్కువ హ్యాపీ అవ్వబోతున్నారనమాట. ఓకే. అది డెఫినైట్‌లీ ఆహ్, ఒక ఫుల్‌ఫిల్‌మెంట్. మీరు రిలాక్స్ అవుతున్నారు యాక్చువల్‌గా ఇక్కడ. ఇంకా అదొక్కటే కాదు. ఈ కార్డ్ వల్ల నాకు ఇంకేం తెలుస్తుందంటే, ఆ విష్ ఏదైతే మీకు జరిగి మీ లైఫ్‌లో రాబోతుందో, దానివల్ల మీరు యూనివర్స్‌కి చాలా గ్రాటిట్యూడ్ నేను ఎక్స్‌పెక్ట్ చేసిన కంటిన్యూస్‌గా థాంక్స్ అనమాట. థాంక్ యూ చెప్పుకోవడం అనమాట. మీరు అలా చేయబోతున్నారు సూన్ ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే, మీరు అనుకున్నది జరగలేకున్నా, వేరే జరిగినా, అసలు దాని నుంచి బయటపడ్డానే, నేను అదే నా కోరిక అనుకున్నానే, థాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని చెప్పేది కనిపిస్తుంది ఇక్కడ. సంథింగ్ డిఫరెంట్‌లో మీరు అనుకోని విధంగా ఒకటి ఏదో విష్ అనేది జరగబోతుందనమాట. ఓకే. లాస్ట్ 1 మెసేజ్ తీసుకుందాము. ద ఎంప్రెస్. ఓకే. ఏదైతే విష్ జరుగుతుందో, మీకీ నిజం జరగబోతుందో, ఈ విష్ మిమ్మల్ని ఫస్ట్ థింగ్ ఫస్ట్ మీ 5 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ చూడండి. 5 ఆఫ్ పెంటికల్స్ అయితే లెఫ్ట్ ఔట్ ఇన్ ద కోల్డ్ రైట్? బయట వదిలిపెట్టేసి మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన ఫీలింగ్ ఉంటుంది చూడండి. దాని నుంచి బయటికి తీసుకొస్తుంది ఫస్ట్. ఇగ ఆల్రెడీ తెలుస్తుంది. ఏదో సంథింగ్ ఏదో లైఫ్‌లో మీరు కొత్త సైకిల్ అయితే ఎంటర్ అవ్వబోతున్నారు. చాలామంది ఆల్రెడీ జరిగిండొచ్చు. కొంతమంది సూన్ మీరు వెయిట్ చేయండి. నెక్స్ట్ వితిన్ 1 మంత్‌లో ఈ ఈ ఆల్‌మోస్ట్ ఈ మంత్ ఎండ్‌లోనే మీరు చూడొచ్చు చేంజెస్ అనేది. ఓకే. అది మీకు ఏమనిపిస్తుందంటే నేను నిన్న రీడింగ్‌లో కూడా చెప్పాననుకుంటాను. మీరు మీరు టవర్ మీద నుంచి పడుతున్నారేమో, కింద పడిపోతున్నారేమో అన్న ఫీలింగ్ మీకు అనిపిస్తుండొచ్చు. బట్ నో, యూనివర్స్ మీకు డార్క్ దగ్గర నుంచి పాజిటివ్ సైడ్‌కి తీసుకువెళ్తుందని నమ్మకం ఉంచండి. ఓకే. ఈవెన్ ఎంత పెయిన్ అనిపించినా ఇట్స్ ఓకే. ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అని అనుకుంటూ ఉండండి. నిజంగానే ఫైన్ అవుతుంది. మీరు ఈ ఎనర్జీలోకొస్తున్నారు. మీరు మీరు స్టార్ట్ చేసింది 10 ఆఫ్ స్వర్డ్స్, 3 ఆఫ్ స్వర్డ్స్. కానీ ఇక్కడ ఎంప్రెస్ ఎనర్జీ. మీరెవ్వరైనా గాయ్, లేడీ ఎవరైనా అయ్యుండొచ్చు. ఈ ఎనర్జీకొస్తున్నారు. ఎంపరర్ ఎనర్జీ ఈస్ ఎ స్ట్రాంగ్ ఫెమినైన్ ఎనర్జీ. నాట్ ఫెమినైన్ ఎనర్జీ అనంటే నాట్ క్వీన్ ఆఫ్ కప్స్ లాగా. క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చేసి ఏంటంటే తను సాక్రిఫైస్ చేయడం. తన ప్రేమనైనా సరే, తన లైఫ్‌నైనా సరే వేరే వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయడము. తన గురించి తక్కువ చూపించుకోవడం అనమాట లవ్. కానీ ఇక్కడ ఏంటంటే దానివల్ల మీరు చాలామంది అడ్వాంటేజ్ తీసుకొని మిమ్మల్ని లెఫ్ట్ ఔట్ ఇన్ ద కోల్డ్ మీ వర్త్‌ని తక్కువ చూపించడము, బాధ పెట్టడము, మీరు ఏడ్చడము ఇదంతా ఉండిందనమాట. లైక్ సాటిస్ఫాక్షన్ లేదు. ఎంత ఇచ్చినా సరే మీరిచ్చిందే గానీ మీకు దొరికింది లేదన్నదనమాట. దాని నుంచి బయటికొస్తున్నారు. ఎంప్రెస్ ఎవరంటే షీ ఈస్ సమ్‌వన్ ఇన్ ఎ పాజిటివ్ యాస్పెక్ట్. ఓకే. ఆహ్, తనది కూడా నెగెటివ్ ఉంటుంది రైట్ ఫర్ ఎవ్రీవన్. సో, ఇంకా అవతల వాళ్ళు మీకు వర్త్ ఇచ్చినా లేకున్నా మీ వాల్యూ మీకు తెలియబోతుంది. లైక్ మీకు ఎవరైనా చూపించట్లేదు ఆ వాల్యూ మీ గురించనంటే మీరు డిసైడ్ అవుతున్నారు. నో దిస్ ఈస్ నాట్ వాట్ ఐ వాంట్. నాకిది అవసరం లేదు. నేను నాకు కావాల్సింది నా గ్రోత్, నా ఇల్లు, నా పిల్లలు, నా మొత్తము ఏదైతే ఉందో
నాకేదైతే ఇంపార్టెంటో అది నాకు తెలుసు అన్న దగ్గరకు రాబోతున్నాననమాట. మనీ పరంగా, ఎమోషన్స్ పరంగా, మెంటల్ హెల్త్ పరంగా, ఫిజికల్ హెల్త్ పరంగా అన్ని యాస్పెక్ట్స్‌లోనూ ఒక పాజిటివ్ గ్రోత్ అనేది రాబోతుందనమాట. ఓకే. సో, మీరు ఇంత ఎంప్రెస్ ఎనర్జీలో వచ్చిన తర్వాత ఇక్కడేం తెలుసా? మీరు ఎంప్రెస్ అనేది ఒక కాన్షియస్ ఫెమినిన్ ఎనర్జీ అనమాట. తనకు తెలుసు తను ఏం చేస్తుంది అని. ఇక్కడ ఈ బాధ పడుతున్నది ఉందా? బాధ 3 ఆఫ్ స్వోర్డ్స్ అనేది అన్‌కాన్షియస్‌గా జరగడం అనమాట. వేరే వాళ్ళ ఒపీనియన్ మన మీద పెట్టడం వల్ల తెలియకుండానే మైండ్ దాన్ని రిజెక్షన్ లాగానో, లేకపోతే బాధలాగా తీసుకొని హర్ట్ అయిపోయి ఆహ్, ఆ స్టేజ్‌లో ఉండడం. ఎంప్రెస్‌కొచ్చేసరికి ఇక్కడ మీరు కాన్షియస్‌గా అవుతున్నారు. ఈవెన్ ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా క్రిటిసిజం ఇలాంటివి చూపించినా, మీరు దాన్ని క్లియర్‌గా చూడగలుగుతున్నారనమాట. ఎందుకు నేను బాధపడుతున్నాను? నాకేం అవసరము? వాళ్ళెవరో వచ్చారు, అన్నారు, వెళ్ళిపోయారు. నాకనవసరం అన్న థాట్‌లో ఉన్నారనమాట. సో, ఏమైనా సరే లైఫ్‌లో ఇది చాలా చాలా బెస్ట్ మెసేజ్ అని చెప్పొచ్చు నాకు ఈ రీడింగ్‌లో. అవతల వాళ్ళ దాన్ని చూసి మీరు మీ యాక్షన్ అనేది మీరు కంట్రోల్‌లో పెట్టుకుంటున్నారనమాట. విచ్ ఈస్ వెరీ వెరీ నైస్. కాన్షియస్ ఎంజాయ్‌మెంట్ అనేది రాబోతుంది మీకు. కాన్షియస్ ఎంజాయ్‌మెంట్ అంటే తెలిసి మీరేం చేస్తున్నారో తెలిసి చేయడం అనమాట. ఓకే. ఫుల్ గ్రోత్, మనీ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఫుల్ ఎంజాయ్‌మెంట్, బయటికెళ్ళడము. మెయిన్ ఈ ఎనర్జీ నుంచి బయటికొచ్చేసేయండి ఫస్ట్. వచ్చిన వెంటనే చాలా చాలా గ్రోత్ మీకోసం వెయిట్ చేస్తుంది బయట. మీరు గార్డెనింగ్ చేయడానికి రెడీ అయిపోవచ్చు కొంతమంది. ట్రిప్‌కి వెళ్ళడము, లీజర్‌గా అలోన్‌గా కూర్చొని ప్రశాంతంగా మీకు నచ్చిన ఫుడ్ లేకపోతే డ్రింక్‌ని ఎంజాయ్ చేసి చూపిస్తుంది. ఓవరాల్ ఇక్కడేంటంటే మీ వాల్యూ మీరు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. అది చాలా ఎక్సైటింగ్ యాక్చువల్లీ. ఎప్పుడైతే మనం సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ అయిందనుకో మిగతా అంతా అసలు అందరూ కిందికే అనమాట. ఓకే. సో, ఇది తొందరలో రాబోతుంది. బట్ ఐ నో నేను అనుకున్నంత ఎక్కువ పాజిటివ్‌గా అయితే రాలేదు ఈ రీడింగ్. నేనేమంటే ఎక్సైటింగ్ ఏదైనా వస్తుందేమో అని ఫీల్ అయ్యాను. కానీ ఇంకా 10 ఆఫ్ స్వోర్డ్స్ ఇంకా 3 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు చాలామంది. దాని నుంచి బయటికి రావడానికి కొంచెం టఫ్. బట్ వచ్చేస్తారు. ఓకే. వచ్చిన తర్వాత ఈ ఎనర్జీలోకి ఎంటర్ అవుతారనమాట. ఓకే. సో, లెట్ మీ నో ఎవరెవరు ఎంతవరకు రీచ్ అయ్యారు? ఎక్కడున్నారు మీ సైకిల్‌లో? ఇంకా ఈ ఎనర్జీలో ఉన్నారా? లేకపోతే ఇక్కడికి ఆల్‌మోస్ట్ రీచ్ అయిపోయారా? ఆహ్, తెలుస్తుంది. ఓకే. చూద్దాము మరి నెక్స్ట్ టైమ్ చేసినప్పుడు డిఫరెంట్ అయ్యుండొచ్చు. వరల్డ్ కార్డ్ లాంటిది ఏదైనా వచ్చుంటే భలే ఉండు. కానీ ఇక్కడ మనకి అన్నీ ఒక ఎంప్రెస్ తప్ప అన్నీ మైనర్ ఆర్కాన్‌లోనే వచ్చిందనమాట. ఓకే. వరల్డ్ లేకపోతే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, సన్ కార్డ్ వచ్చింటే అమేజింగ్ అయిపోతున్నాయి రీడింగ్ ఇంకా మీరెవరి మాట వినేది లేదనమాట. ముందుకు దూసుకెళ్ళిపోవడమే అలా. ఓకే. బట్ ఇట్స్ ఓకే. మీరు దీని నుంచి బయటకొస్తున్నారు. దట్ ఈస్ వన్ పాజిటివ్ థింగ్ అని చెప్పొచ్చు. నాకైతే అది యాక్చువల్ నచ్చింది. ఎక్సైటింగే అనొచ్చు. ఓకే. ఎనీవే ఇదొచ్చేసి మీ రీడింగ్ అండి. ఐ హోప్ మీకిది నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్.